హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా తొందరగా అయిపోయే పప్పుచారు అండి. మన పిల్లల నుంచి పెద్దవారికి వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. ఇదైతే వేడివేడి రైస్తో అప్పడాలతో తీసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. ప్రతిరోజు ఇచ్చిన పిల్లలకి చాలా హ్యాపీగా తింటారు ఇలాంటి కర్రీస్. తొందరగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇది మీరు ఒకసారి నా కిచెన్లో ఇలా ట్రై చేసి చూడండి, మీకు ఎంతో కానీ నచ్చుతుంది. చూడండి దాని అరోమా ఎంత బాగుందో, ఒకసారి మీరు ట్రై చేస్తారనుకుంటున్నాను. ముందుగా ఒక 4 ములక్కాయలు, 4 టమాటాలు, ఒక ఉల్లిగడ్డ, 4 పచ్చిమిరపకాయలు, ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్న ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు, ఒక 250 గ్రామ్స్ అయితే నేను కందిపప్పు తీసుకున్నానండి. ఇది మంచిగా వాష్ చేసి 2 గ్లాసులు నీళ్లు పోయాలండి. తర్వాత మనం కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసేసి కొద్దిగా పసుపు అనేది వేయాలి. ఉప్పు అనేది ఇప్పుడే వేయొద్దు. కుక్కర్ మూత పెట్టేసి మనం పొయ్యి మీద పెట్టాలి. ఒక 3 విజిల్స్ ఇచ్చిన తర్వాతకి చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. ఇప్పుడు ఉప్పు వేసి మొత్తం పప్పు గుత్తితో ఒక్కసారి తిప్పుకోవాలండి. ముందే ఉప్పు వేస్తే తొందరగా మెతగదు, చాలా టైం పడుతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు, కొద్దిగా ఉల్లిగడ్డ, 4 పచ్చిమిరపకాయలు, తగినంత కారం అండ్ మనకి కొద్దిగా నీళ్ళు వేసేసి మొత్తం ఒక్కసారి కలిపేసి కింద అడుగు మాడనీయకుండా తక్కువ మీద పెట్టుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసి విజిల్ లేకుండా పెట్టాలండి. ఒక 3 నిమిషాలు మగ్గనిస్తే అయిపోతుంది. ఎమ్మటే అయిపోతాయి ములక్కాయలు, టైం పట్టదండి. చూడండి ఎంత మంచిగా ఉందో. ఒక్కసారి కలుపుకుందాం. ఓకే అండి, మొత్తం బాగానే ఉంది. నేనైతే ముందుగా చింతపండు రసం తీసి పెట్టుకున్న ఒక కప్ వేసాను అండ్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా వేసాను. నాకైతే ఇంకొంచెం పల్చగా ఉంటే మంచిగా ఉంటుంది అనిపించిందండి. చూడండి మరీ పల్చగా ఉండదు, మరీ చిక్కగా ఉండదు. కొద్దిగా మనం ఒకసారి టేస్ట్ చేద్దాం అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో. నాకైతే కొద్దిగా చింతపండు తక్కువ అనిపించింది. మళ్ళీ ఒకసారి వేసి కలిపేసానండి. ఇప్పుడైతే దీనిపైన కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, ఒక 2 ఉల్లిగడ్డ ముక్కలు వేసేసి మంచిగా మూత పెట్టేసి కాసేపు ఫుల్ ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. టేస్ట్ అనేది దాంట్లో ఎంతో బాగుంటుంది. మెయిన్ ఇప్పుడే అండి దాని టేస్ట్ వచ్చేది. కుక్కర్ ఆఫ్ చేసిన తర్వాతకి తాలింపు కోసం మనం నూనె వేడి చేసిన తర్వాత ఎల్లిపాయలు వేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. దాంతోపాటు ఎండుమిర్చి, జీలకర్ర వేసి మంచిగా అయ్యేటప్పుడు లాస్ట్లో కొద్దిగా కరివేపాకు అనేది యాడ్ చేయాలండి. పప్పుల్లో కానీ పులుసుల్లో చాలా బాగుంటుంది కరివేపాకు. ఇప్పుడు మనం బాగా ఉడికిపెట్టుకున్న పప్పుచారు అనేది తాలింపు వేసేసి పొయ్యి ఆఫ్ చేసుకోవాలండి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే పప్పుచారు రెసిపీ రెడీ అయిపోయింది. వేడి వేడి రైస్తో నేనైతే సర్వ్ చేసుకుంటున్నా. అన్నం చాలా వేడిగా ఉంది, పప్పుచారు కూడా చాలా వేడిగా ఉంది. చూడండి ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి నాలాగా ఈ పప్పుచారు ట్రై చేసి చూడండి. ములక్కాయ కాంబినేషన్తో ఒక 2 అప్పడాలు పెట్టుకొని మనం వేడి రైస్ తీసుకుంటే చాలా బాగుంటుందండి. సూపర్ ఉంటుంది. మీకు నా రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మీరు ఇంకేమైనా రెసిపీ చూడాలనుకుంటే నా కామెంట్ బాక్స్లో చెప్పండి. బాయ్.